జై శ్రీరామ్. ప్రహస్తుడు అంత హనుమంతుని చూచి, ఓ కపి, ఊరడిల్లు, నీకు శుభమవుతుంది. నీవు భయపడవద్దు. నిన్ను దేవేంద్రుడు పంపించినాడా, లేక కుబేరుడేమైనా పంపించినాడా? కాకపోతే యమధర్మరాజు గాని వరుణదేవుడు గాని నిన్ను చారుడుగా పంపించినారా? ఎప్పుడూ విజయం కాంక్షించే మహావిష్ణువు నిన్ను దూతగా పంపించినాడా? నీవెందుకు ఈ లంకాపట్టణానికి వచ్చినావు? ఎవరు పంపించినప్పటికీ మేము నిన్నేమీ చేయము. భయపడకుండా జరిగినది జరిగినట్లు చెప్పు, నిన్ను విడిచిపెడతాము. ఓ కపి, నీవు రూపమాత్ర వానరుడిగా ఉన్నావు. నీ తేజస్సు నీ రూపానికి అనుగుణంగా లేదు. నీ సంగతి అంతా యథార్థము చెప్పు. అబద్ధము చెప్పేటట్లయితే నీకు ప్రాణములు దక్కవు. ఎందుకోసం నీవు ఈ లంకాపట్టణానికి వచ్చావో అదంతా చెప్పు అని అడిగినాడు. హనుమంతుడు రావణాసురుని చూస్తూ, ఓ రాక్షసరాజా, నేను దేవేంద్రునికి గాని యమధర్మరాజుకి గాని వరుణదేవుడికి గాని దూతను కాను. కుబేరుడితో నాకు స్నేహము లేదు. నన్ను మహావిష్ణువు ఇక్కడికి పంపించలేదు. నేను వానర జాతీయుణ్ణి. రాక్షసులకు రాజైన నీ దర్శనము చేయవలెననుకుని వచ్చాను. నా బోటి వాళ్లకు నీ దర్శనము దొరకడము దుర్లభము. అందువల్ల నీ అశోకవనాన్ని ధ్వంసము చేశాను. బలవంతులైన రాక్షసులు నాతో యుద్ధము చేయడానికి వచ్చారు. నేను నా దేహాన్ని కాపాడుకోవడానికి వాళ్లతో యుద్ధము చేశాను. వాళ్ళు చచ్చిపోయారు. దేవాసురులెవరూ నన్ను ఏ అస్త్రముతోనూ ఏ పాశముతోనూ బంధించలేరు. నాకు ఈ వరము బ్రహ్మదేవుడిచ్చాడు. జై శ్రీరామ్.